లిక్కర్ స్కామ్ భారతదేశంలో ప్రపంచంలో అధిపెద్ద లిక్కర్ స్కామ్ 3,000 కోట్ల రూపాయలు పూర్తి వివరాలు బయటకు వస్తున్నాయి. ఇంకా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇవాళ మొత్తం అందరూ కూడా బయటకు వస్తా ఉన్నారు. ఎవరెవరు దీంట్లో తిమింగళాలు ఉన్నాయి బయటకు వస్తున్నాయి. అసలు తిమింగళం కూడా అతి త్వరలో బయటికి రాబోతుంది అని చెప్పి కూడా ఖచ్చితంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. వచ్చేసారు. ఎందుకంటే ఎక్సైజ్ మినిస్టర్ నేను గతంలో వాళ్ళు చేసినటువంటి విధానం ఇవాళ నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే బోర్డర్ జిల్లాలో మనం చేసినటువంటి ఈ పాలసీ వల్ల 500% అంటే బయట రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చేది. మంచి బ్రాండ్లు తీసుకురాగలిగాం, అతి తక్కువ రేటుకి అందించగలుగుతున్నాం. కానీ వాళ్ళు ఏం చేశారు, ప్రతి దాన్ని జేబులు నింపుకున్నారు. ఇవాళ ఎన్ని కూడా బయటపడుతున్నారు. ఇలాంటి స్కామ్లన్నీ బయటకు వస్తున్నాయి. రాష్ట్రం చూసి అభివృద్ధి ప్రజలు చూసి ఆందోళన ఉన్నారు. ఈ మనసును డైవర్ట్ చేయాలని చెప్పి మరి కులాలని మతాలని ప్రాంతాలని మీరు చూసి ఉన్నారు. పాస్టర్ ప్రవీణ్ అని చెప్పి పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ లో చనిపోతే లేదు ఒక మఠం వాళ్ళే వాళ్ళని హత్య చేశారని చెప్పి దాన్ని కూడా వాళ్ళు రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ భార్య బయటకు వచ్చింది చెప్పింది. ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది, మీరు ఎవరో దీంట్లో కూడా ఇన్వాల్వ్ కావద్దండి. నీళ్ళ దగ్గర కూడా గౌరవ పెట్టే కార్యక్రమాన్ని ఇవాళ మన రాష్ట్ర అవసరాల కోసం కొంత నిధుల కోసం మనం ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళకి లెటర్లు రాసి 200 మెయిల్స్ పెట్టి మీరు ఎవరో డబ్బులు ఇవ్వద్దని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి జగన్మోహన్. ఈ సంవత్సర కాలంలో విగ్రహాలు మరి పనిచేసే నాయకులు ఒక పక్క ఈ రాష్ట్రాన్ని సవాలు తెచ్చుకుని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులు ఒక పక్క మీరందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చూడండి, ఇదే గ్రామంలో చాలా సంతోషంగా ఉంది. నేను ఈ కార్యక్రమాన్ని కూడా వచ్చి మీ అందరూ కూడా మాట్లాడాలనుకుంటే అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పుడే మరి 1,30,30,00,000 రూపాయల సిమెంట్ రోడ్లు ఈ గ్రామంలో 25 రోడ్లు వేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీరు అందరూ కూడా వారి అభినందనలు తెలియజేయాలని చెప్పిన కోరుతాను.